ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి, శ్రేయభిలాషులకి, ఆత్మీయులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అందరి ఆదరాభిమానాలను కనుగొని తప్పకుండా ధర్మపరమైనటువంటి సందేహాల నివృత్తి, వాస్తు సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడడానికి సులభమైనటువంటి మార్గాల గురించి మీరందరూ నన్ను ప్రశ్నించవచ్చును. అటువంటి ఉపాయాలను కూడా తెలుసుకొని సుఖమైనటువంటి జీవితాన్ని పొందడానికి శుభాయమానమైనటువంటి ఈ యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ముందుగా మన యొక్క మిత్రులు కొంతమంది ధర్మ సందేహాన్ని వెలిబుచ్చారు. గురుగారు, వివాహం ఆలస్యం అవుతుంది, చాలా విషయాలు మీరు చెప్పి ఉన్నారు, దాన ధర్మాలు చేయమన్నారు, మరి కొంతవరకు ఈ యొక్క వివాహం ఇంకా ఆలస్యం అవుతుంది అని కొంతమంది, అలాగే కొద్దిమంది సంతాన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా ఈ చాలామంది సోదరిమణులు అడుగుతున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, చిన్న ఉపమానము, చిన్న ఉపాయం మీకు చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, జాతకంలో, జన్మ జాతకంలో గనక రాహు, కేతు, శని, కుజగ్రహాల దోషము గనుక సంతాన స్థానం పైన ఎక్కువగా ఉన్నట్టయితే అది సంతానం ఆలస్యం అవడానికి కారణం, అలాగే నిస్సంతుకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావాన్ని ముందుగా జాతక పరిశీలనలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిమంది కుజుడు బలంగా దోషకారకుడైతే, అంటే బలమైన దోషకారకుడు కుజుడైతే ఈ కుజుడి వల్ల తప్పకుండా సంతానం అవుతుంది, కానీ వారికి ఐవీఎఫ్ లాంటి వాటి వల్ల, కృత్రిమమైనటువంటి గర్భధారణ వల్ల వారికి సంతానయుక్తి ఎక్కువ ఉంటుంది. శని వల్ల, శని గనుక బలహీనవంతుడైతే ఆ స్థానంలో కూడా ఈ సంతాన స్థానం అయితే ఎబార్షన్స్ ఎక్కువగా అవ్వడానికి, అంటే అబార్ట్ అయ్యే అవకాశం, జరిగే అవకాశం ఉంటుంది. ఇక రాహు శనిలకు సంయోగం ఉన్నట్టయితే బలవంతంగా మొట్టమొదటిసారి పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే గర్భధారణ అయింది కాబట్టి టర్మినేట్ చేయడం, అనగా గర్భస్రావం చేయించడం వల్ల పునర్గర్భధారణకి ఆలస్యం అవడము లేదా ఆటంకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. కేతువు వల్ల తీవ్రమైనటువంటి ఈ రైట్ సైడ్ హార్మోన్స్ కానీ, అంటే కుడివైపున ఈ యొక్క శుక్ర కణాలు కానీ, లేకపోతే ఈ యొక్క గర్భధారణ సమయటువంటి ఎగ్స్ ఫామ్ అవ్వడం కానీ, అంటే ఓవరీస్ ఫామ్ అవడం కానీ ఆలస్యం అవడము లేదా జారిపోవడము లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా మనం చూపి, ఒక జాతకం చూడగానే పంచమ స్థానం ఉన్నటువంటి గ్రహ స్థితిని అనుసరించి మనకు ఈ ఆడవారికి ఉండేటువంటి ఋతు సంబంధమైన విషయాలు కానీ, మగవారికి ఉండేటువంటి శుక్రకణ అభివృద్ధిని గురించి కానీ స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానిలో అతిశయోక్తి ఏం లేదు. గణన పర్ఫెక్ట్గా అష్టక వర్గులో, షోడశక వర్గులో, ఈ షష్ఠి అంశలో ఇవన్నీ కూడా సరిగ్గా పరిశీలన చేస్తే సంతానం ఎప్పుడున్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. ఇది ఉదాహరణ. ఇక ఉపమానం అనగా దానికి ఉపాయం లాంటిది ఏమిటి అంటే, ఉపాయం ఏమి లేదు, గౌరీదేవి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య నేను ఒక శివపురాణం దాంట్లో ఈ గౌరీదేవి చేసినటువంటి ఈ వ్రతాన్ని గురించి నేను స్పష్టంగా చూశాను, చదివాను. ఈ యొక్క రావి ఆకులో పసుపు గౌరిని మనం తయారు చేసుకొని గౌరీదేవి ఆరాధన కనుక, గౌరీ అష్టోత్తరాన్ని, గౌరీదేవిని అర్చన చేయడం వల్ల, ధూపము, దీపము, నైవేద్యము జరిపించడం వల్ల శుభమైనటువంటి కళ్యాణ ఘడియలు, శుభమైనటువంటి సంతాన, లోక కళ్యాణహితమైనటువంటి సత్సంతానాన్ని పొందే అవకాశము రెండు కూడా కలుగుతాయని చెప్పబడింది. అయితే ఇది ఒక మర్రి వృక్షము కింద కానీ, తులసి వనంలో కానీ, బిల్వ వనంలో కానీ, లేదా దేవాలయంలో ధ్వజస్తంభము దగ్గర కానీ, నిజంగా చెప్పాలంటే ధ్వజస్తంభం దగ్గర ఎవరిని కూడా కూర్చోబెట్టి పూజలు చేయించరు, చేయకూడదు కూడా. అది దేవాలయ వాస్తుకు దోషం. మరి గురుగారు మీరు ధ్వజస్తంభం కింద చేయమంటున్నారు కదండి, ఆ సమయంలోనే దేవాలయంలో కనుక రావి వృక్షం కానీ, మర్రి వృక్షము కానీ, ఈ బిల్వ వృక్షాలు కానీ, లేదా తులసి వృక్షము కానీ, తులసి వనం కానీ ఉన్నట్టయితే అక్కడ కూర్చొని ఈ గౌరీదేవి ఆరాధన చేసి, ఈ గౌరీ పూజ అనంతరము ఆ గౌరీదేవికి పసుపుతో ఉన్నటువంటి గౌరీదేవిని
ఈ యొక్క నీళ్ళల్లో ముంచి ఆ నీళ్ళని కంఠానికి 5గురికి ముత్తైదువులకు అద్దాలి. మరి పురుషులు కూడా ఈ యొక్క పూజను చేయవచ్చును. గౌరీ పూజ పురుషులు చేయడం ఏంటండి అనగా అక్కడ గౌరీ అనగా పార్వతీ పరమేశ్వరులితమైనటువంటి అర్చన చేయాలి. గౌరమ్మను తయారు చేసుకొని గౌరమ్మ పక్కన స్వామివారి విగ్రహం కానీ శివలింగం కానీ విష్ణుమూర్తిని కానీ, అంటే అక్కడ గౌరమ్మ అనేది లక్ష్మీదేవిలో రూపంలో కూడా చూసుకోవచ్చును. వైష్ణవులైతే లక్ష్మీనారాయణీ స్వరూపంలో చూసుకోండి, శివులైతే శివపార్వతుల స్థితిని అనుసరించండి. ఇలా ఈ పతి పత్ని సమేతమైనటువంటి అర్చనని పురుషులు చేయాలి. స్త్రీలు మాత్రం కేవలం పసుపు గౌరితో రావి ఆకులో లేదా మర్రి ఆకులో ఈ గౌరీదేవిని ఉంచి చేయాలి, తమలపాకులో కాదు. ఈ విధానంతో అర్చన చేసిన తర్వాత ఈ గౌరమ్మని ఆడవాళ్ళైతే నీళ్ళల్లో కలిపేసి గౌరీదేవిని కలిపేసి నిమజ్జనం చేసి అందరికీ కంఠాలకు రాయాలి. వీలైతే 5గురు ముత్తైదువులకి 5 రకాల జాకెట్ ముక్కలు బ్లౌజ్ పీస్ని వారికి దానంగా ఇవ్వండి. 45 రోజుల నుంచి 93 రోజుల మధ్యలో వివాహము సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి పొందడానికి అవకాశాలు బలంగా ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఇటువంటి గౌరీదేవి ఆరాధన వల్ల శుభకరమైనటువంటి అన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేసుకోబడతారు. తప్పకుండా ఆనందమయ జీవితాన్ని పొందే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు.